నరసింహస్వామి ఊరేగింపు జరుగుతుంది కదండి, ఇవి ఎక్కడి నుండి చేస్తున్నారు? మన శాంపేట్ దోనగుట్టలో వెంచేసి ఉన్న త్రివేదాది సంతోషి లక్ష్మీ నరసింహస్వామి వారి ఈరోజు కళ్యాణ మహోత్సవం జరిగింది. మధ్యాహ్నము మనము కళ్యాణ మహోత్సవం తీసుకొని ఇవాళ మనం ఊరేగింపు గరుడోత్సవాన్ని స్వామివారిని అమ్మవారి సమేతంగా గరుడోత్సవం జరుగుతుంది. ఈ గత 3 రోజులుగా మనం బ్రహ్మోత్సవాలు నిర్వహించుకుంటున్నాం. మన త్రివేదాది సంతోషి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆధ్వర్యంలో మనం 3 రోజులుగా బ్రహ్మోత్సవాలు కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరు? నా పేరు సత్యవతమ్మ. ఈరోజు ఊరేగింపు గురించి చెప్తారా అమ్మ? అంటే ఈ 3 రోజులు బ్రహ్మోత్సవాల గురించి మరియు ఊరేగింపు, ఈరోజు కళ్యాణం జరిగింది కదా, కొంచెం చెప్తారా లక్ష్మీ నరసింహస్వామి ఊరేగింపు? లక్ష్మీ నరసింహస్వామి వార్షికోత్సవాలండి. ధ్వజస్తంభం పెట్టి మేము 3వ సంవత్సరం అయిందండి. దాని సందర్భంగా ఈరోజు కళ్యాణం చేసామండి. మనం ముందులోనే గరుడ పూజ కూడా చేసామండి. గరుడ పూజ చేసాం. మళ్ళీ మనం ఏం చేసామంటే మన హనుమాన్ చాలీసా పారాయణాలు పెట్టాం. ఇప్పుడు ఇవాళ కళ్యాణం చేసామండి 3 రోజుల నుంచి. ఈరోజు కళ్యాణం అయ్యాక స్వామివారి ఊరేగింపు. నిన్న ఎదుర్కోళ్ళని స్వామివారికి నిన్న ఈ సాయంత్రం ఎదుర్కోళ్ళు అయ్యండి. స్వామివారిని పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగా కూడా అలంకరించామండి. అలంకరించి నిన్న కూడా ఊరేగించామండి. ఈ రోజు కూడా స్వామివారి కళ్యాణం అయ్యాక పట్టు వస్త్రాలతోటి ఆ తలంబ్రాలతోటి స్వామివారి అందరికీ దర్శనం ఇవ్వాలని నరసింహ మాడవీధులండి ఇవన్నీ. ఆ నరసింహ మాడవీధుల్లో ఊరేగింపు జరుగుతుందండి. ఈ కోనగుట్ట దేవాలయం ఉంది కదా, దాని ప్రత్యేకత ఏంటి అసలు, దాని గురించి చెప్పండి. దోనగుట్ట అంటే మనకి ఇక్కడ దోనని దాంట్లో ఒక నీళ్లు ఉంటాయండి. ఆ నీళ్ళు ఎప్పటికీ ఉంటే దోనగుట్ట అని ప్రసిద్ధి చెందిందండి బాగా. ఈ దోనగుట్టలో నరసింహస్వామి ఎప్పుడు నవ్వుతూ ఉంటారండి. ఆయన నవ్వుతూ ఉంటారు కనుక సంతోష లక్ష్మీ నరసింహస్వామి అండి. 3 కొండలు ఉంటే కనుక త్రివేదాద్రి సంతోష లక్ష్మీ నరసింహస్వామి అండి. చాలా మందికి చాలా నిదర్శనం అండి. స్వామి దేదైన ప్రవర్ధమానంగా ఎదుగుతున్నాడండి. ఈ వరంగల్కి ఒక పెద్ద కిరీటం లానండి. ఈ వరంగల్ పట్టణానికే ఆయన ప్రసిద్ధి చెందిండండి. అట్లా కిరీటం లాగా ఒక ఆయన చాలా దివ్యంగా వెలిగిపోతున్నారండి. అదే స్వామివారి అనుగ్రహం ఈ వరంగల్కే ఒక పెద్ద ఇది అన్నట్టండి. వరంగల్కి ఒక పెద్ద ఒక కిరీటం లాగా ఆయన, మన వరంగల్కి ఒక కిరీటం లాగా ఆయన చాలా దివ్యంగా అమ్మవారితో సైతంగా వెలిసారండి స్వామివారు. ప్రతి స్వాతికి సుదర్శన హోమం అవుతుందండి. లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అవుతుంది. పౌర్ణానికి వచ్చి సత్యనారాయణ మూర్తి వ్రతం కూడా అవుతుందండి. చాలా భక్తులు కూడా ప్రతి గిరి ప్రదక్షిణ అని శనివారం గిరి ప్రదక్షిణ అవుతుందండి. చాలా బాగా జరుగుతుందండి. పండుగలకు ఏమైనా ప్రత్యేకమైన పూజలు ప్రత్యేకమైన పూజలు ఉంటాయండి. సుదర్శన హోమం అన్ని ప్రతి పండగకి కూడా ఉత్సవాలు ఉంటాయండి. థ్యాంక్ యూ అండి. ఓకేనా. నమస్కారం అయ్య గారు. నమస్తే అమ్మ. ఈ 3 రోజులు బ్రహ్మోత్సవాలు నరసింహస్వామి ఎలా జరిగాయండి? చాలా అంగరంగ వైభవంగా జరిగాయమ్మ. 15 సాయంకాలం స్వామివారికి మూలంగా అంకురారోపణ హోమము, విశ్వక్షేణ పూజ పుణ్యావాచనము జరుపుకున్నాము. తెల్లారి 16వ తారీఖు ఉదయము స్వామివారికి ధ్వజారోహణము అంటే వైనదయ ప్రతిష్టా కార్యక్రమం జరుపుకున్నాము. సంతానం లేని వారికి సంతానం కలిగించేటట్టు స్వామివారికి గరుడోత్సవం, మన సంతానం ప్రాప్తి కోసము గరుడ హోమం జరుపుకున్నాము. తెల్లారి ఈ రోజు 17వ తారీఖు స్వామివారికి ఎంతో వైభవంగా స్వామివారి ప్రతిష్ఠించిన రోజు సందర్భంగా స్వామివారికి అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం జరిగింది. కావున అలాగే సాయంకాలం గరుడోత్సవం జరుగుతుంది. కావున రేపు ఉదయం మహాపూర్ణావతి, చతుర స్నానం, అవభృతాంత కార్యక్రమం ఉంటుంది. సాయంకాలము ద్వాదశారాధన, ద్వాదశ దర్శనాల కార్యక్రమాలు ఉంటాయి. కావున స్వామివారి పరిపూర్ణ అనుగ్రహాన్ని వరంగల్కి తప్పకుండా ఇస్తారని మా భావన. ఓకే అండి. ఇప్పుడు ఈ నరసింహస్వామి అంటే ఈ కోనగుట్ట అన్నారు కదా, అక్కడ ఈ ప్రత్యేకత ఏంటి అసలు? ఈ కోనగుట్ట ప్రత్యేకత, కోనగుట్టకి వచ్చి స్వామికి చాలా కళ ఉంది. మనము ఏ కోరిక కోరుకున్నా వెంటనే తీరుస్తాడని ఈ వరంగల్లో నమ్మకం. కాబట్టి విశేషంగా నరసింహస్వామి స్వయంభుగా వెలిచారు కాబట్టి చాలా అద్భుతంగా ఉంటాడు స్వామి ఇక్కడ.
అంటే ఈ 3 రోజులు బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీ ఎలా ఉంది? చాలా బాగా రద్దీ ఉంది. స్వామివారి కోరికలు అన్ని నెరవేరుస్తారు కాబట్టి అందరూ తప్పకుండా వస్తున్నారు. తీర్థప్రసాదాలు గోష్ఠి కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. అంటే అన్నదాన కార్యక్రమాలు అవన్నీ జరిగాయా? అన్నదానం కార్యక్రమం వాళ్ళ కళ్యాణ సందర్భంగా మధ్యాహ్నం 12కి అన్నదాన కార్యక్రమం కూడా జరిగిందమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, జై శ్రీమన్నారాయణ. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? మామిళ్ళ సురేష్. అంటే ఈ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల గురించి చెప్పండి. అంటే ఈ 3 రోజులు ఎలా జరిగాయి? మేము చాలా బ్రహ్మాండంగా జరిగింది. మా ఊరిలో మా తాతలు చెప్పిన ముచ్చట స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి వెలిచిండు. ప్రతి సంవత్సరం కళ్యాణం ఘనంగా చేస్తాం. ఈ సంవత్సరం ఇంకా వైభవంగా కళ్యాణం చేయడం జరిగింది. గుడికి కూడా మంత్రి గారు కొండ సురేఖ మేడం ప్లస్ స్థానిక కార్పొరేటరు సత్యవతి మేడం కలిసి 54 లక్షలు సంచయించినారు. గుడి చాలా డెవలప్మెంట్ అవుతుంది. వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా కళ్యాణం చేయాలనుకుంటున్నాం. అంటే భక్తుల రద్దీ ఎలా ఉంది? ఎంతమంది వచ్చి ఉంటారు డైలీ బ్రహ్మోత్సవాలకి? ఈ రోజు 2000 పైన మంది వచ్చిళ్ళు. అన్నదానం 2000 పైన మంది చేయడం జరిగింది. అంటే ఎవ్రీ ఇయర్ ఈ టైంలోనే, అంటే ఈ మంత్ లోనే బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి? అంటే ఈ మంత్లోనే ఓలీ తర్వాత 2 రోజుల తర్వాత జరుగుతాయి మేడం. 2-3 డేస్ జరుగుతాయి. ఓకే అండి. అంటే అన్నదాన కార్యక్రమాలు ఇంకా ప్రత్యేకమైన పూజలు ఏం చేస్తారు? అంటే 3 రోజులు నడుస్తానే మేడం. పెద్ద ఎత్తున జరిగిన పూజలు 3 డేస్. కుంకుమ పూజలు కానీ ఇంకా మహిళలకు సంబంధించి కుంకుమ పూజలు అలాంటివి ఏమన్నా నిర్వహిస్తారా? అంటే సత్యనారాయణ వ్రతం జరిగింది మేడం. సత్యనారాయణ వ్రతం జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నమస్తే అండి. నమస్కారం మేడం. మీ పేరు? నా పేరు వెనుకంటి రాకేష్ మేడం. ఈ దోనగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ప్రత్యేకతలు ఏంటి అండి? దేవుడి గురించి చెప్పండి మేడం. ఈ దూరగుట్ట మీద వెలిసినటువంటి దేవుడు మన కాకతీయుల కాలం ముందే ఒక ఎత్తైన కొండపై పగిలి ఆ మధ్యలో దేవుడు పుట్టాడు మేడం. ఆ దేవుడు పుట్టినప్పుడు ఎవరు చూడలేదు. ఇది ఒక మురళి అనేటువంటి వ్యక్తి కళలోకి వచ్చి చూడడం జరిగింది. ఆ దోనగుట్ట ప్రత్యేకత ఏంటంటే ఆ దోనగుట్ట కింద ఒక కోనేరు ఉంటుంది మేడం. ఆ కోనేరులో నీళ్లు ఎంత ఎండాకాలం వచ్చినా ఎండిపోవాలి. ఆ నీళ్లు తాగినా కూడా కొబ్బరి నీళ్ళ కంటే తీయగా ఉంటుంది. అక్కడ నాకు ఇప్పుడు 40 సంవత్సరాలు, నేను 15 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా. అక్కడ ఋషులు వచ్చి కూడా స్నానం చేసి నేను కళ్ళారా చూశాను మేడం. ఇప్పుడు అక్కడ దేవుడు పుట్టడం అనేటువంటిది మా గ్రామానికి శుభదాయకం అని చెప్పవచ్చు మేడం. అదేవిధంగా ఈ కళ్యాణం కూడా ఈ సత్యవతి మేడం దాదాపు ఒక 12 సంవత్సరాల నుంచి ఆమె కూడా కష్టపడి ఆలయ అభివృద్ధి అంగరంగ వైభవంగా చేస్తుంది. అదేవిధంగా మన యాదాద్రిలో ఉన్నటువంటి ఏదైతే యాదగిరి గుట్టకు సమానంగా మేము అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అందుకు తగ్గట్టుగా ఇక్కడ గౌరవ మాజీ కార్పొరేటర్ వేల్పుల మోహన్ రావు గారు ఉన్నారు. ఇప్పుడు స్థానిక కార్పొరేటర్ మామిళ్ళ రాజు గారు ఉన్నారు. శివశంకర్ గారు ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారి సహకారం కూడా మేము చాలా తీసుకున్నాం ఈ సంవత్సరం. నాయన రాజేందర్ రెడ్డి గారు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉన్నారు. గౌరవనీయులైనటువంటి దేవాదాయ శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖ మేడం గారు కూడా, ఆమె ఇదివరకు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా 2 సార్లు వచ్చి వెళ్ళింది. ఇప్పుడు మొన్న కూడా రీసెంట్ గా వచ్చి ఆలయ అభివృద్ధికి ఆమె దాదాపు 50 లక్షల పై చెల్పు మొన్న ఇవ్వడం జరిగింది. మేము కూడా ఆమెకు రుణపడి ఉన్నాం, మా గ్రామం మొత్తం. అదే విధంగా ఈ సత్యవతి మేడం గారు కూడా ఆమె జీవితం మొత్తం ఆ గుడికి అంకితం చేశారు మేడం. ఆమె కూడా మేము మా గ్రామం తరఫున, మా బుల్లమడ తరఫున ప్రత్యేక అభినందనలు కూడా మేము తెలియజేసుకుంటాం. అదే విధంగా అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి నిత్యం, అంటే ఏదైనా పండుగలకు కానీ ఏదైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి మా గ్రామంలో ఎన్నో కులాలు ఉన్నాయి మేడం. ఎన్నో కులాలు, ఎన్నో మతాలు ఉన్నాయి. అంటే సాకలి, కమ్మరి, కుమ్మరి, మాల, మాదిక, రజక, దాదాపు ఎన్నో కులాలు ఉన్నప్పటికీ కూడా మీ అందరం సోదర భావంతో ఒక అన్నదమ్ముల లెక్క ఉండేటువంటి ఏకైక గ్రామం మాది. ఆ గ్రామంలో కూడా ఇక అన్నదానం కావాలి అంటే పార్టీలకు అతీతంగా, ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, పార్టీలకు అతీతంగా కూడా అన్నదానానికి ఎవరైనా వచ్చి చేస్తారు మేడం. ఆ దేవుడు కూడా మమ్మల్ని అందరు చల్లగా కాపాడుతున్నారు. మీరు చూశారు కదా ఎంత జన సందేహం ఉందో. అదే మధ్యాహ్నం వేళ కళ్యాణ మహోత్సవం అయ్యే వేళ కూడా దాదాపుగా 2000 మంది పై భక్తులు వచ్చారు. ఎక్కడెక్కడి వస్తున్నారు మేడం. అంటే జిల్లా దాటి, పరిధి దాటి కూడా ఈ లక్ష్మీ నరసింహ స్వామిని కల్లారా చూడాలి. కొన్ని ఆలయాల్లో ఉగ్ర నరసింహుడే ఉంటాడు దేవుడు, కానీ మా దగ్గర సంతోషకరమైనటువంటి ఒక సంతోషమైన చిరునవ్వుతో ఆనందదాయకంగా దేవుని
చూస్తే ఎన్ని బాధలను కూడా పోయే విధంగా ఆ దేవుడు వెలసిల్లడం నిజంగా మా గ్రామం చేసుకున్నటువంటి అదృష్టం. మీ అందరికీ కూడా ఆ లక్ష్మీనరసింహ స్వామి కృపా కటాక్షాలు కూడా భక్తులందరికీ ఉండాలని కోరుకుంటూ మీ వెనుకంటి రాకేష్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. నమస్తే అండి. నమస్తే అండి. ఈ 3 రోజులు బ్రహ్మోత్సవాలు ఎలా జరిగాయండి లక్ష్మీ నరసింహస్వామివి? మొదటి రోజులో భాగంగా 108 కలశాలతో స్వామివారికి అలా అభిషేకం జరిగిందండి. రెండవ రోజు కళ్యాణం జరిగిందండి, శాంతి కళ్యాణం. మూడవ రోజు హోమం జరిగిందండి. ఈ 3 రోజులు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారా మీరు? పాల్గొన్నానండి. ఎలా ఉన్నాయి పూజా కార్యక్రమాలు కానీ అక్కడ అన్ని కార్యక్రమాలు? చాలా బాగున్నాయండి, అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అంటే ఈ ప్రత్యేకంగా ఈ హోలీ తర్వాత జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం ఇలానే జరుపుకుంటారా మీరు? ప్రతి సంవత్సరం మార్చి నెలలో మాకు ధ్వజస్తంభం ప్రతిష్టాపన జరిగిందండి. అప్పటి నుంచి ఆ ఇయర్ నుంచి మేము బ్రహ్మోత్సవాలు జరుపుతున్నాం. అంటే ప్రత్యేకంగా మీకు ఆడవాళ్ళకి పూజలు, కుంకుమ పూజలు కానీ అలాంటివి ఏం జరుగుతాయండి? చాలా జరుగుతాయి. ప్రతి గణపతి నవరాత్రి ఉత్సవాలకి కుంకుమ పూజలు అవన్నీ జరుగుతాయి. సంకర్ష జరుగుతుందండి. పండుగ రోజుల్లో ఎలా ఉంటుందండి? రోజులు చాలా మంది భక్తులు వస్తారండి. స్పెషల్ గా ముక్కోటి ఏకాదశి చాలా బాగా జరుగుతుందండి. తొలి ఏకాదశి బాగా జరుగుతుంది. ఎక్కడెక్కడ నుండి దూర ప్రాంతాల నుండి, హైదరాబాద్ నుండి, జనగాం, చాలా అమెరికా నుండి కూడా వస్తారండి. చాలా మంది అమెరికా నుండి వీడియో కాల్ చేసి కూడా చూస్తారు దేవుణ్ణి. ఈ రోజు కోలాటం తోటి మీరందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు కదా ఈ ఊరేగింపు? అవునండి. ఎలా ఉంది మీకు? చాలా సంతోషంగా ఉంది. మైమర్చిపోయి చేస్తున్నామండి అందరం. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. నారాయణ మదనవతి లక్ష్మీనరసింహ స్వామి ఎంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుపుకున్నాము. పైన అమ్మవారు కూడా ఉంటారు, కనక మహాలక్ష్మి అమ్మవారు. ఆమె కోరిన వారికి కొంగు బంగారం. దుర్గామాతకు కూడా నవరాత్రులు జరుగుతాయి. దసరాకి ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచే భక్తులు వస్తారు. చాలా ఘనంగా చేసుకుంటాము. రథసప్తమి రోజు కూడా సూర్యభగవానికి పూజలు చేస్తాము. చాలా అన్యోన్యంగా మా భక్తులందరూ, మా వాడవాళ్ళు వేరే దగ్గర నుండి కూడా చాలా మంది వస్తారు. మేమందరం కలిసిమెలిసి ఎంతో చక్కగా చేసుకుంటాము. ఇంత మా స్వామివారు మా దగ్గర ఉండడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.